అండి నేను వచ్చేసి నార్మల్ రైస్తో రొయ్యల పలావ్ చేశాను. అది ఎలా చేయాలో చూసేయండి ఒకసారి. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అది హీట్ చేసుకున్నాక నెయ్యి నూనె అనేది యాడ్ చేసుకోవాలండి. ఆ రెండుని కొంచెం ఫ్రై అయ్యాక మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవి చెక్క మొగ్గ లవంగాలు సాజీర అలాంటివి అవి మొత్తం వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని వాటన్నిటిని కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. నేను రొయ్యలు అన్నాను కదా, ఈ రొయ్యలన్నీ కూడా కడిగి శుభ్రం చేసుకున్నాక వాటిలో ఉప్పు కారం పసుపు అని వేసుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టానండి. తర్వాత పుదీనా కొత్తిమీర వేసాను. వీటిలో ఫ్లేవరు మెయిన్ అవేనండి. వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ముందుగా కలిపెట్టిన రొయ్యల మిశ్రమం అంటే మేము క్వాంటిటీ ఎక్కువ తెచ్చుకున్నాము, కలిపేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, నెక్స్ట్ డే తినొచ్చు అని మళ్ళీ చేసుకొని. అందుకని కొంచెమే యూజ్ చేశానండి, ఒక హాఫ్ డేకి కదా అని ఎక్కువ యాడ్ చేయలేదు. వాటిని కూడా బాగా ఫ్రై చేసి ఒక మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. అలా ఫ్రాన్స్ అనేవి మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. ఇక్కడ ఏంటంటే కరెంట్ అనేది పోయింది, సో ఆ లైట్తోనే అడ్జస్ట్ చేశానండి. తర్వాత ఒక టమాటా అనేది యాడ్ చేశాను, ఇక్కడ స్లైసెస్గా కట్ చేసి. అది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే మగ్గుతుందండి. మూత పెట్టేసి మగ్గించుకోవడం. తర్వాత ఇక్కడ ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేశాను. వాటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకుంటే వాటన్నిటికీ మసాలా పట్టిద్దండి. తర్వాత కొంచెం పులుపు కోసం పెరుగు లెమన్ అనేది లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, అది అనేది యాడ్ చేసుకుంటున్నాను. 2 యాడ్ చేశానండి. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే ఇవి వేస్తేనే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను అవి యూజ్ చేశాను. వాటిని ఫ్రై అయ్యాక మళ్ళీ రైస్, నేను ఇక్కడ 3 కప్స్ రైస్ తీసుకున్నాను అండి. వాటన్నిటిని కూడా వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాను, అవే వేసుకున్నాను. ఈ మసాలా అంతా రైస్కి పట్టేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇక్కడ మామూలుగా ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తారు, కానీ ఇక్కడ నేను పెరుగు లెమన్ అనేది యాడ్ చేశాను. అందుకని మనం 3 కప్స్కి 6 కప్స్ అనేవి వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి, అలా కాకుండా 5 కప్స్ 4.5 కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తే సరిపోద్ది. మొత్తం అంతా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. కొంతసేపు హైలో పెట్టి మనం హైలో పెట్టినప్పుడు అట్లా బబుల్స్లా వస్తాయి కదా, అలా వచ్చినప్పుడు ఒకసారి కలబెట్టేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని నెయ్యి వేసుకొని ఒక 5 మినిట్స్ అలా పెట్టేస్తే ఇంకేదన్నా ఆవిరి అనేది ఉంటే పోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన నార్మల్ రైస్తో చేసిన రొయ్యల పలావ్. థ్యాంక్ యూ.